నన్ను పిచ్చెక్కింది అని మాట్లాడావు కదా, ఇప్పటి నుంచి నీకు పిచ్చెక్కేలాగా చేస్తా. గుర్తుపెట్టుకో, ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు, అలానే నన్ను కూడా ఆపలేవు. ఒకవేళ ఆపాలనుకున్నావు అనుకో మాడిపోతావు. ఆ శివాజీ సినిమాలో అతనే దండ వేసుకున్నట్టు నాకు నేనే బ్యానర్ వేసుకున్నా. రేపు బ్యానర్ వేసే వాళ్ళు కూడా వస్తారు. ఈ బ్యానర్ని ఏమన్నా పీకగలవేమో కానీ నన్ను ఏం పీకలేవు, అర్థమైందా? నన్ను ఏం పీకలేవు. ఎట్లుంది ఫ్రెండ్స్ మన స్వీట్ వార్నింగ్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనం పపాయి అమ్ముకునే అబ్బాయితో ఏం మాట్లాడాం, నేను టమాటో ఏ యానిమల్కి పెట్టా, ప్రజెంట్ గవర్నమెంట్పై ఎల్ఐసి ఏజెంట్ రంగారెడ్డి గారు ఏమన్నారు, నా సబ్స్క్రైబర్స్ ఏమన్నారు, నిన్న ఏం చేశా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు. వైఫై ఉన్న వాళ్ళు ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మళ్ళీ నేను వీడికి ఎందుకు వచ్చానో చూడండి. పపాయ కొనుక్కోవడానికి వచ్చా, తాజా పపాయలు. ఇక్కడ అభి ఉన్నాడు. అభి హాయ్. అభి ఏం చేస్తుంటావు? అయిపోయిందా, చదువుతున్నావు? ఓకే, ఆల్ ద బెస్ట్. మరి ఈ ఖాళీ టైంలో ఈ పండ్లు అమ్ముతున్నావా లేకపోతే మామూలు టైంలో కూడా అమ్ముతుంటావా? మిగతా టైంలో చదువుతావా? ఓకే, వెరీ గుడ్ తమ్ముడు. ఎట్లా పండ్లు ఎట్లున్నాయి రేట్లు? పండుని బట్టి, సైజ్ బట్టి. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మీరే పండిస్తారు? ఎంత పండిస్తారు? ఎన్ని కాయలు? ఏమన్నా దగ్గర వేసినాము, దాంట్లో తోటలా తీసుకొని వస్తాం. ఓకే, నువ్వే కొత్తగా అమ్ముతున్నావా లేకుంటే మీ ఇంట్లో ఎవరైనా అమ్మారా ఫ్రూట్స్? పపాయ మా అమ్మ అమ్ముతుంటది, ఇంకా అక్కడ ఎక్కువ బిజినెస్ లేదని నేను కూడా అమ్ముతున్నాను. ఇక్కడికి వచ్చి అమ్ముతున్నావు గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా, అంటే ప్రజల కాడికి దగ్గర వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు అంతేనా? డిఫరెంట్ పొజిషన్లో ట్రై చేస్తున్నావు, డిఫరెంట్ ప్లేస్లో అంతేనా? తమ్ముడు బిజినెస్ ఎప్పుడు బాగుండే బిజినెస్? వింటర్లో బాగుంటుంది. వింటర్, చలికాలం. ఎందుకు? ఫీవర్స్ వస్తాయి, అప్పుడు జ్వరాలు వస్తాయా? సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తావా ఈ పపాయ తింటే మంచిది లేకపోతే ఇవి వస్తాయి అవి వస్తాయి అని? సబ్స్క్రైబర్స్ మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. నీకు తెలిసినది చెప్పు తమ్ముడు. ఇది తింటే జ్వరం రాదు, రక్త కణాలు పెరుగుతాయి, జ్వరం హ్యాబిట్స్ వస్తాయి, హెల్త్ కండిషన్ బాగుంటుంది. ఓకే, ఇంకా అంతే బ్రో, అంటే బెనిఫిట్స్ అంతే. నువ్వెవరు తమ్ముడు? నువ్వెవరు? మై నేమ్ ఇస్ జయసూర్య. ఏమవుతావు ఇతనికి? ఇదంటే మామ కొడుకు. ఓకే, నేను ఒక ఫ్రూట్ కొనుక్కోబోతున్నా. ఒక వీడియో తీసి అన్న దొబ్బి ఫ్రూట్ తీసుకున్నాడు అని అనకండి. ఇగో 50 రూపాయలు ఇస్తున్నా తమ్ముడు, ఒక ఫ్రూట్. అభి ఇతను కూడా మన సబ్స్క్రైబర్. అభి థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కేజీ టమాటా తీసుకెళ్తున్నా. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నా అనేది చూడాలంటే ఈ వీడియో చూడండి. కేజీ టమాటా 20 రూపాయలు. ఓకే అలా తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చా టమాటాలు పట్టుకోని అంటే తీసుకో.
చూడండి ఫ్రెండ్స్, తినింది. ఏమన్నా అన్నం తిరిగి ఆవుగా అన్నం పెట్టినా పుణ్యాలేదు. తీసుకో. ఎంత అన్న టమాటా కేజీ? 20 రూపాయలు. 20 రూపాయలు. నాకు కూడా ఏమన్నా నాశ పైసలు లేవను, లేవను పైసలు. లేవనా? 30 రూపాయలు నాశ. ఏమనుకోద్దు, ఉన్న కాడికి ఇచ్చిన. ఏవని ఆడుతున్నా ఇచ్చినా కదన్నా. 10 రూపాయలు రావన్నా. ఇంకెవరైనా ఇస్తారేమో చూడ నాకు, అంతే మన బడ్జెట్. చూడు లేదన్నా, ఏమనుకో. 20 రూపాయలు సార్. 30 రూపాయలు ఉంది నాశ. ఇచ్చినంత తీసుకోనా ప్లీజ్. రూపాయి ఇచ్చినా సంతోషమే. లేవనా మళ్ళీ. అవు తిను. బాగుందే, బాగుందే, బాగుందంట. ఊపుతుంది తల. అవు తీసుకో. జీవితంలో తెలియకుండా ఎన్నో పాపాలు చేశా, కొద్దిగా పాపం తగ్గాలి అని మనం ఆవులకి టమాటాలు పెడుతున్నాం. ఇస్తా. యావు చాలా ఆకలి మీద ఉంది. తీసుకో. బాగుందే, బాగుందే. బాయ్. తినవా? బాగుందే. తల ఊపు బాగుంటాయి. అది బాయ్, మళ్ళా కలుస్తా. బాయ్. ఓకే. వీడెవడు? మీ కొడుకా, మీ కూతురా? నువ్వే తిను. మీ కొడుకో కూతురు తింటలేరు, నువ్వే తినేసి. బాయ్. లాస్ట్ టమాటా ఎట్లుంది? మళ్ళా కలుద్దాం. ఓకే, బాయ్. మాజీ ఎల్ఐసి ఏజెంట్ రంగారెడ్డి సార్ ఉన్నాడు. సార్, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పాలన రైతు బంధు సక్రమంగా లేదు, రైతు బీమా లేదు, ఇచ్చిన 6-5 గ్యారెంటీలు సక్సెస్ లేవు. కేసీఆర్ పాలనే మంచిగా ఉండదు, సక్రమంగా కరెంటు ఉండదు. రెండవది, ప్రజలు చాలా ఇబ్బందిగా రేవంత్ రెడ్డి మీద విరుచి పడుతున్నారు. పరిపాలన మంచిగా లేదు అని. కేసీఆర్ పరిపాలనే బాగుంది. మళ్ళీ వాళ్ళ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువైనాయి కదా సార్. కేటీఆర్, కవిత, హరీష్ రావు. కుటుంబ మామూలేది వాళ్ళ పరిస్థితుల్లో.
అది ఏదో కావాలనే ఉద్దేశంతో చేయలేదు, ఏదో వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల ఆ విధంగా మారింది. కొందరు రేవంత్ రెడ్డి పాలనే బాగుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. రేవంత్ రెడ్డి పాలనలో అంతా అబద్ధాల పరిపాలన. నెక్స్ట్ టైం టీఆర్ఎస్ మహిళలకు 2,500 ఇస్తానో అది లేదు. రైతు బంధు సక్రమంగా పడలేదు. రైతు రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు. కొందరికి పడినాయి, కొందరికి పడలేదు. నెక్స్ట్ టైం బీఆర్ఎస్ వస్తుందా లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ వస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ అంటున్నారు కదా సార్. బీజేపీ రాదు, బీఆర్ఎస్ వస్తుంది. కేసీఆరే కాబోయే ముఖ్యమంత్రి. 100% మెజారిటీ వస్తుందా? మెజార్టీ, బంపర్ మెజార్టీ వస్తుంది. మంచి సీట్లు సాధిస్తాడు కేసీఆర్. కేసీఆర్ ఒక మంచి వ్యక్తి. రెండవది చాలా తెలివైన వ్యక్తి, చాలా మంచి మనిషి కూడా. కేసీఆర్ ప్రభుత్వం అంటే చాలా చాలా అద్భుతము. రేవంత్ రెడ్డి సపోర్టర్స్, కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా కాంగ్రెస్ మళ్ళీ వస్తారు. కాంగ్రెస్ మనిషినే కాబట్టి నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే ఉండి నాకు చాలా అన్యాయం జరిగింది. నాకు ఏమాత్రం కూడా దానివల్ల లాభం పొందలేదు ఇంతవరకు. మరి లోకల్ పాలిటిక్స్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? లేదబ్బా, నేను అంత స్థాయిలో లేదు. నేను ఒక మామూలు ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నా, అంతేగాని నాకు ఆ స్థాయి లేదు. నేను అంత గొప్పవాడిని కాదు. నేను సర్పంచ్ కూడా వేసే పరిస్థితుల్లో లేను. నేను చాలా నిరుపేద వ్యక్తిని. మన ప్రైమ్ మినిస్టర్ ఛాయ్ అమ్మినాడు సార్ నరేంద్ర మోడీ. మరి మీరు ఇంత మంచి జాబ్ చేశారు, వై నాట్? లేదంటే ఎవరెవరు అదృష్టం అండి, అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అదృష్టం కూడా కావాలి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఈరోజు పైన గద్వాలకు వచ్చారు. మరి ఏ పని పైన వచ్చారో అడుగుదాం. ఏ పని పైన వచ్చారు తమ్ముడు? డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. సెమిస్టర్ ఎగ్జామ్ ఏది? సెకండ్ సెమిస్టర్ డిగ్రీయా? డిగ్రీ. ఏ కాలేజ్? సత్యసాయి డిగ్రీ కాలేజ్. సత్యసాయి. ఏం పేరు? ఎండి మసీద్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. రాజారెడ్డి, నువ్వు ఏం పని మీద వచ్చాం? సేమ్ ఎగ్జామ్ మాది. మీరు ఇద్దరు క్లాస్మేట్సా? ఫ్రెండ్స్. సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్ సేమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అప్లోడ్ చేయను, వీడియో అప్లోడ్ చేయండి. చార్జ్ చేసి ఏం పేరు తమ్ముడు? పవన్ అన్న. పవన్. నీ పేరు? ఉపేంద్ర. ఉపేంద్ర. చరణ్. అభి. తమ్ముడు, కొంతమంది 18+ కూడా కాకుంటుంది మందు సిగరెట్ తాగుతున్నారు. దానికి కారణం ఏంటి? లవ్. ఎందుకు? తాగితే ఏమవుతుంది, తాగకపోతే ఏమవుతుంది? బాధ తట్టుకోలేక తాగుతారా మళ్ళీ, లేకుంటే ఏమైనా రీజన్సా? రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకు తాగుతారు తమ్ముడు? 18+ కాకన్నా ముందే మందు సిగరెట్ తాగుతున్నారు, ఎందుకు? చెప్పు తమ్ముడు. ఫ్రైడే, శుక్రవారం దేవునికి బొట్టు పెట్టా. సరిగా పెట్టా అనుకుంటున్నా ఫ్రెండ్స్. దేవుని సామాన్లు, పూలు తెప్పించాం పంచడానికి. ప్రసాదం, టెంకాయ, నిమ్మకాయ షరత్ అక్కడ ఇక్కడ పెట్టడానికి, 2 బనానా. ఓకే ఫ్రెండ్స్, పూజ తర్వాత ఏమైనా డీటెయిల్ తగ్గకపోతే ఇక్కడ శ్రీరామ్తో తీసుకోమన్నా. శ్రీరామ్ బాగానే చేశాను ఫ్రెండ్స్ పూజ. తీసుకున్నాను.